ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము 7వ ప్రకరణము పరశురాముడు. 20వ రోజు. శ్రీరాముడు శాంతముతో చిరునవ్వుతో లక్ష్మణుని మందలించి శాంతపరిచెను. పరశురాముడెంత క్రోధమును ధరించినో రాముడంత శాంతమును వహించుచూ వచ్చెను. కడకు పరశురాముడు శృతిమించి పలుకుటకు పూనుకొనగనే దశరథుడు కొంత అదిరెను. మిగిలిన పండితులు చతురంగబల సైన్యము భయపడిరి. దాసదాసీలు తలలు దాచుకొనిరి. అయితే సీతాదేవి దాన్ని వినోదముగా చూడదొడిగినే కానీ ఆమె ఏమాత్రమో బెదరలేదు, అదరలేదు. నా పురుషసింహము చెంత ఈ గుంటనక్కలెంత అని ఆమె మహాధైర్యముతో ఊర్మిళ, మాండవి, కృతకీర్తులకు ధైర్యము చెప్పుచున్నెను. భరత శత్రుఘ్నులు కూడాను రాముడు లక్ష్మణుని మందలించుట చూచి ఓరకుండిరి. లేకుండినా వారు కూడాను కోపోద్రేకులై రామాజ్ఞకు వేచియుండిరి. వశిష్ఠుల వారు త్రికాల జ్ఞానులు కనుక విషయము తెలిసి ఇది భగవత్ లీలా నాటకమని తనలో తాను భావించి ఏమీ మాట్లాడక వెరువక చూచుచుండిరి. రామచంద్రుడు శాంతవచేస్కుడై, పరశురామ, నీవు బ్రాహ్మణుడువు, అందున క్షత్రియులకు పూజ్యపాదులు అయిన విశ్వామిత్రుల వారికి బంధువుడవు. అట్టి బ్రాహ్మణుని చంపుట మంచిది కాదు. ఈ పవిత్ర అస్త్రమును నీపై విడచుట మంచిది కాదు. అంతేకాక ఈ బాణము దేవలోకముదనియును అది శత్రువులనందరినీ జయించినదనియును ఎవరి బలదర్పాలను అయినా నాశనము చేసివేయుననియు నీవే చెప్పితివి. అట్టి పవిత్ర బాణమును నేలపాలు చేయుట వ్యర్థము కాగలదు. కాన ఈ బాణముతో నీ పాదగమన శక్తిని బంధించవలెనో లేక నీవు తపోబలముతో సంపాదించిన పుణ్యలోక ప్రాప్తిని హరించవలెనో నీవే తెలుపుమనెను. ఆ మాటలు వినగనే పరశురాముడు మరింత ఉగ్రుడై కండ్లు ఎర్రజేసి, రామా, ఏమంటివి అని ముందుకు వచ్చిన తోడనే రాముడు చిరునవ్వుతో అతన్ని భుజమునకున్న ఆ విష్ణుధనువును లాగి తన చేత పట్టుకున్నాడు. ధనువు రాముని చేతికి వచ్చిన తక్షణమే పరశురాముడు నిర్వీర్యుడైపోయెను. ఆ ధనువును ధరించిన రాముని చూచుటకు సాధ్యము కాకపోయినది. మహా తేజోవంతుడై అనేక కోట్ల దీపములు వెలుగు ఒకచోట చేరిన ఎంత ప్రకాశమో అంత ప్రకాశముగా కనిపించుచున్నాడు. సాక్షాత్తు నారాయణుడు తన ఆయుధము తన చేతికి రాగానే ఆ ఆయుధము కూడాను మరింత తేజోవంతముగా ప్రకాశించెను. నిజశక్తి ఇట్టిపడెను. దీనిని కనిపెట్టి దేవతలు ఆకాశమున సంచరించి పూల వర్షమును కురిపించిరి. మంగళవాద్యములు వినిపించెను. ఇంతలో పరశురాముడు మందహాసముతో, రామా, చూచితిని నీ దివ్యశక్తిని, అనుభవించితిని నీ దివ్య తేజస్సును. నేను పూర్వము ఈ భూభాగమున కాశ్యపునకు దానమిచ్చితిని. ఇప్పుడు నీవిక ఈ దేశములో ఉండకూడదని, అట్లు వచ్చినచో ఒక రాత్రి అయినను నిద్ర చేయకూడదనియు శాపమిచ్చెను. ఇప్పుడే చీకటి కాబోచున్నది. కాన నేనిక ఈ భూభాగమున నుండరాదు. వేగముగా మహేంద్ర పర్వతము ప్రాంతమునకు వెళ్ళవలెను. కాబట్టి నా పాదగతిని బంధించవద్దు. నేను తపోబలముతో అప్రతిమాన లోకాలను జయించి తిని ఆ శక్తిని నీవిప్పుడే ఈ బాణముతో త్రుంచుము. నాలోని సర్వశక్తియు నీదే. ఇదిగో తిరిగి నీ శక్తిని నీకే అందించుచున్నాను అని రాముని కౌగులించుకొనగానే పరశురామునిలోని 3 కలల శక్తియు రామునిలో లీనమాయెను. అంత పరశురాముడు, రామ, లోకమున దైవత్వమును సులభముగా అర్థము చేసుకొనలేనందున ఇట్టి పరాక్రమ తపోసంపన్నులు కూడాను తమ తమ యోగశక్తిని విశ్వసించి విష్ణుమాయను మరచి సంచరించుచుండుట సర్వసామాన్యము. అందు నిమిత్తమై నీ నిజశక్తిని లోకమునందు చాటతలచి నీవే ఈ దేహమును ఈ రీతిలో కొన్ని శక్తులను అనుగ్రహించితివి. తిరిగి నీ విష్ణుతత్వమును రుజువు చేసితివి. నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి. నీవు అసదృశ్య కర్ముడవు. లోకమే నీ నాటకము. నీవు లేనిది, నీవు కానిది లేదు. అంతా నీదే. ఇట్టి మహాపవిత్రమైన నీ అస్త్రము కొంతకాలమైనను నా చెంత నుండుట చేత నాకును లోకమున పూజ్యభావము కలిగెను. అదే నా పుణ్యము, అదే నా అర్పణము అని అంతర్ధానమాయెను. రాముడు శాంతవదనుడై
చిరునవ్వుతో ఆ వింటిని ఆ అంబును వరుణదేవునికిచ్చెను. అక్కడున్న వశిష్ఠునకు తండ్రి అయిన దశరథునకు నమస్కరించెను. భయం కంపితుడై ఏ నిమిషమున తన కుమారునకు ఏమి ప్రమాదము జరుగునోయని దిగులుతో కృషించి ఉన్న దశరథుడు పట్టలేని ఆనందముతో రాముని అక్కున చేర్చి అనేక రకములు ముద్దాడి తలనిమిరి నోట మాట రాలేక, నాయన ధన్యుడను, తిరిగి నిన్ను సుక్షేమముగా చూడగలిగితిని, నీ పరాక్రమ శక్తి అపారము, అద్భుతము అని అనేక రీతులా కొనియాడెను. అంత రాముడు, నాన్న, ధర్మమునకు జయము తథ్యము, కానీ ఆరంభమున కొంత భయకంపింతుల చేయును, బలహీనత వెలుబుచ్చును, కొంత అపజయమును కూడా సూచించును. అయితే వాటికి లొంగక కృంగక ధర్మమునే దృష్టి ఎందుంచుకునినా దానికి ఏనాటికి అపజయము లేదు, రాదు. కానీ మానవులు అంత సత్యమును విచారించక లోతునకు వెళ్ళక పై రీతిలో ప్రాకులాడుట చేత అపజయమునకు గురియగుదురు. ఏదో జరిగినది జరిగెను, ఇదంతా మీ ఆశీర్వాద బలము అని మరొక తూరి నమస్కరించి, చతురంగ బలము అయోధ్య పోవుటకు తమ ఆజ్ఞకై కాచుకొని ఉన్నది, వారికి ఏదైనా సెలవిచ్చుట మంచిదని అనగానే దశరథుడు అమితోత్సాహముతో, నాయన, ఇంకా ఆలస్యం ఎందుకు? సుఖదుఖములు ఒకదాని వెనుక మరొకటి వెంటాడి శరీరమునకు నీరసము కలిగించెను. నగరమునకు వెళ్ళి తగిన రీతుల ఆనందమును అనుభవించవచ్చును అని మంత్రిని పిలిచి సైన్యము అయోధ్య నగరమునకు బయలుదేరునట్లు ఆజ్ఞ చేసెను. అంతా చతురంగ బలములు విజయధ్వనులు మ్రోగించిరి. దారిన నడుచుటకు మొదలుపెట్టిరి. దశరథ మహారాజు కొడుకులతో కోడండ్రతో గడిచిన అద్భుత చర్యలను ముచ్చటించుచూ ప్రయాణము సాగించెను. నగరమునకు సమీపమునకు వచ్చుచుండగా ముందు కొంత సేనలను పంపి నగరమును తమ రాకను తెలుపమని చెప్పెను. పొందిన విజయమునకు అమితానందమును అనుభవించుచున్న సేనలు శరవేగముతో నగరమునకు చేరి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సతీ సమేతులై నగరమున ప్రవేశించుచున్నారనియు దశరథుడు అమితానందముతో ఈ వార్త పంపిననియు తెలుపగనే పురప్రజలు గంతులు వేసి నగరమును అనేక రీతులు అలంకరించుటకు సిద్ధమైరి. వీధులు అలంకరించిరి, అరటి కంభములు పాతిరి, నారికేలములు కట్టిరి, రాజవీధులలో పన్నీరు చల్లిరి. నగరమంతయు అతి సుందరముగా శృంగారించిరి. మంగళవాయిద్యములు వాయించువారిని అనేక గుంపులుగా నియమించిరి. మందు సామాగ్రిని సిద్ధపరిచిరి. చెప్పటానికి సఖ్యము కాని ఆనందముతో పురజనులు క్షణములో లెక్కించుచు దారులు కాచిరి. స్త్రీలు కిటికీలలోని మిద్దెలపై అనేక మంది బురకాలు వేసుకుని పరదాలు కట్టుకొని కిక్కిరిసిపోయిరి. కోడండ్రతోనూ కొడుకులతోనూ దశరథుడు నగరమున ప్రవేశించెను. మంగళవాయిద్యములు మారుమ్రోగెను. జనులు జై జైలు కొట్టిరి. స్త్రీలు మంగళహారతులెత్తిరి, పన్నీరు చల్లిరి, పుష్పములు విసిరిరి. చుక్కల వంటి కోడండ్ర మధ్యలో సూర్యుల వంటి కుమారులు వీధులలో వచ్చుచుండా అనేక మంది దేహములే మరచి ఆనందించిరి. ఎంతసేపు చూచుచున్నను తనివి తీరక వీధులలో కొంత దూరము చూచుచూ వెనుక వెనుక నడుచుచూ వచ్చిరి. వీధులు దాటి రాజభవనమును చేరిరి. అంత సింహద్వారము దగ్గర బ్రాహ్మణులు స్వస్తి వాచకములు పలుకుచుండా దాదులు అనేక రకములైన దృష్టులు తీయుచుండా మంగళహారతులు ఎత్తి కోడండ్రును కుడికాలు లోపల పెట్టుడని దాదులు ప్రార్థించగా కోడండ్రు కుడికాలు లోపల పెట్టి నడిచిరి. అంతలో అంతఃపుర ప్రథమద్వారము చెంత వేచియుండిన కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఎదురువచ్చి గంధములు చల్లి పువ్వులు ముడిచి కుంకుమలు పెట్టి కోడండ్రును అమితానందముతో ముద్దాడి దగ్గర చేర్చి శిరస్సులను ముద్దు పెట్టి ఆశీర్వదించిరి. అంతా నలుగురు కుమారులు కోడండ్రు జతలు జతలుగా ముగ్గురు తల్లులకు నమస్కరించిరి. అప్పుడు ఆ తల్లుల ఆనందము హద్దులు తెగి పట్టరాని సంతోషముతో వారల కంటి నుండి ఆనంద భాష్పములు జలజల రాలిను. ఇంతలో దాదులు క్షీరాన్నమును బంగారు పల్లెరములలో పెట్టి తీసుకొని రాగా తల్లులు తమ తమ కుమారులకు కోడండ్రకు నోటిలో పెట్టి తినిపించిరి. పాలను అందించిరి. లోనికి తీసుకొని పోయి పూర్వమే సిద్ధపరిచిన అభ్యంగన స్నానములకు తగిన రీతులు ఏర్పాటు చేసిరి. ప్రయాణపు బడలకు తీరునట్లుగా కుమారులకు మగవారును కోడండ్రుకు ఆడదాదులను
వడలు పట్టుటకు నియమించి అభ్యంగన స్నానములు చేయించిరి. కొంత తడవు విశ్రమించుటకు ఆజ్ఞ ఎసగిరి. వారు నిద్రించుచుండగా తలలకు పొగవేయువారు, పాదములు ఒత్తువారు, వింజామరలతో విసురువారు తమ తమ పనులు అమితోత్సాహముతో చేయిదొడిగిరి. ఆనాడు వారెలకు ఆహారాదులను అక్కడికే పంపిరి. బాగుగా విశ్రమించిన తరువాత ఆనాడు సాయంత్రమునకు అయోధ్యనగర స్త్రీలను పేరంటమునకు రప్పించిరి. చక్కని వేదికపై వారలకు బంగారు పీఠములు వేసి సంసిద్ధముగా నుండిరి. తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులు తమ తమ కోడండ్రను అతి విలువైన వస్త్రములతో, వజ్రములతో, వజ్ర వైడూర్యములు పొదగబడిన ఆభరణములతో అలంకరింప ప్రత్యేక దాదులను నియమించిరి. వారుల దగ్గరుండి చేయించి కోడండ్రను చేతులు పట్టుకొని వేదికపైకి తీసుకొని వచ్చి పీటలపై కూర్చొనబెట్టిరి. అంతలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు రాజు దుస్తులను ధరించి విలువైన ఆభరణములతో, కిరీటములతో వచ్చి వారి వారి భార్యల కుడిపక్కన ఆసీనులైరి. ఆ దృశ్యమును చూచుచూ తల్లులు, పురస్త్రీలు ఎంత వర్ణించిరో, ఎంత ఆనందించిరో వర్ణనాతీతము. వారు నలుగురు అనేక ధర్మాలు చేయి మొదలుపెట్టిరి. గోవులు, ధనము, సువర్ణము, భూములు, ధాన్యము ఇత్యాది వస్తువాహనాదులు పంచిపెట్టిరి. బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వచనములు చెప్పి అక్షతలు వేసిన తరువాత సుమంగుళ్ళు 108 దీపముల జ్యోతులతో హారతులిచ్చిరి. దృష్టి తీసిరి. అంత కుమారులు తమ తమ భార్యలతో లేచి తల్లులకు, తండ్రికి, గురువునకు నమస్కరించి లోనికి వెళ్ళిరి. ఇంతలో కేకేయరాజు కుమారుడు భరతుని మేనమామ దశరథుని దగ్గర చేరి, నేను వచ్చి చాలా కాలం అయినది. నాన్నగారు నా కొరకై కాచుకొని ఇందురు. ఈ మంగళ సమయమున నాన్నగారుండిన ఎంతో ఆనందపడేవారు. భరతుని పెండ్లి నాన్నగారికి తెలీదు. తాను లేక తన మనుమని పెండ్లి జరిగినదన్నా తానెంతో నిరాశ పడవచ్చును. అట్టి నిరాశకు అవకాశం లేకుండుటకై ఆజ్ఞ యొసగి భరతుని నా వెంట పంపిన, అక్కడ తిరిగి వైభవమును జరిపిన మా నాన్నగారు తృప్తి పడగలరని ప్రార్థించగానే దశరథుడు భార్యలతో సంప్రదించి కడకు భరతుని పిలిపించి, నాయనా, నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తీసుకొని వెళ్ళుటకై వచ్చినాడు. మిథిలాపురమున పంపుమని కోరగా నేను అంగీకరింపనైతిని. కానీ మీ తాతగారు నీ కొరకై పరితపించుచున్నట్లు తెలిసినది. అందువలన అతని వెంట వెళ్ళుటకు సిద్ధము కమ్ము అని ఆజ్ఞాపించెను. భరతుడు, నాన్న, శత్రుఘ్నుడు కూడా నా వెంట వచ్చినా బాగుండునని తెలుపగా అతనికి నే ఆజ్ఞ ఇచ్చెను. ఇరువురు భార్యలతో కూడా గిరివ్రజపురమునకు ప్రయాణమైపోయిరి. నాన్నగారిపై గల అభిమానముచే భరతుడు మారు మాట్లాడక తన భార్యతో బయలుదేరుటకు తగిన ఏర్పాట్లను గావించెను. భరతుడు మహాబుద్ధిమంతుడు. అంతే కాదు, జితేంద్రియుడు. భరత శత్రుఘ్నులు ఇరువురు తమ తమ ధర్మపత్నులతో కూడి ఆనందముగా ప్రయాణమును జరిపి గిరివ్రజపురమునకు చేరిరి. అక్కడ తమ ముద్దుల మనమును చూచు నిమిత్తమై కాచుకొని ఉండిన తాతగారు భరత శత్రుఘ్నులను చూచి అక్కున చేర్చి ముద్దాడి పట్టరాని ఆనందముతో పక్కన కూర్చుండబెట్టుకుని అయోధ్య క్షేమములు అనేక రకములు విచారించి ప్రయాణం బడిలకిచే అలసిపోతురని వారలను తగురీతిగా విశ్రమించుడని తమ తమ వసతులకు పంపి నాటి నుండి కన్న బిడ్డల కంటే కడుప్రీతిగా ఆదరించుచు అతి జాగ్రత్తగా చూచుకొనుచుండెను. తాతగారు ఎన్ని విధముల వారి ఆనంద అనుకూలముల నిమిత్తమై తగిన సదుపాయములు కలిగించినను భరత శత్రుఘ్నులు ఏదో విధముగా అసంతృప్తిగా ఉండునట్లు కనిపించుచుండెడివారు. కారణము, వృద్ధుడైన తండ్రిని, ప్రాణ సమానమైన రాముని విడిచి ఉండలేకపోయినారు. నిరంతరము దశరథుని రాముని గురించిన మాటలే ముచ్చటించుకొని చుండెడివారు. మధ్య మధ్య నాన్నగారు ఎట్లున్నారో అన్న విచారము తెలియకుండా వారిని బాధించెడిది. వీరి భావములు ఇట్లుండా అయోధ్యలో దశరథుడు కూడాను భరత శత్రుఘ్నులను తలవని నిమిషము లేదు. వారిని విడిచి ఉండలేకపోయినాడు. మధ్య మధ్య వారిని ఎందుకు పంపితిని, పంపకుండినా బాగుండేది అని చింతించెడివాడు. దశరథుడు 4 కుమారులను 4 హస్తములుగా భావించువాడు. ఒకనాడు
భరత శత్రుఘ్నులను గురించి విచారించుతున్న దశరథుని రామచంద్రుడు చూచి అనేక విధముల మధుర భాషణలు సలిపి సంతోషపరిచినాడు. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.